హలో అండి, నమస్తే. మనం ప్రస్తుతం అయితే గాంధీ భవన్లో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు కోట్ల శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఇప్పుడు బీసీ రిజర్వేషన్కు సంబంధించి ఒక నివేదికనైతే కిషన్ రెడ్డి గారికి సమర్పించడం జరిగింది. దానిపై మీ స్పందన ఏంటి? ఈరోజు బీసీల ద్రోహి, బీసీలు అంటే గిట్టని పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకారం శాసనసభలో జీవో తీసుకొచ్చి తద్వారా జీవో దేవడమే కాదు, అదేవిధంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ గారికి పంపితే గవర్నర్ గారు నిర్ణయం తీసుకోకుండా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి పంపడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారు చట్టసభలో పెట్టారు, అదేవిధంగా బీసీ సంఘాలు ధర్నా చేస్తే జంతర్ మంతర్ దగ్గర సాక్షాత్ బీసీ సంఘాలతో పాటు పాల్గొన్నాం. బీసీ సంఘాలు ఏదైతే రాష్ట్రం బంధిస్తే సాక్షాత్తు మా యొక్క పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా మా కార్యకర్తలందరం పాల్గొని ఆ యొక్క బంద్ను విజయవంతం చేసింది. కానీ ఈరోజు పుండెక్కడుందో మంది అక్కడ పెట్టకుండా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, బీజేపీ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ ఎమ్మెల్యేలు అవాకు చవాకులు పేలుతా ఉన్నారు. నేనేమంటున్నా అంటే కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, ఈ పార్లమెంట్ సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ ఈ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు ప్రధానమంత్రి దగ్గర ఎందుకు కూర్చొని ఈ విషయం చర్చిస్తలేరు? పార్లమెంట్లో చర్చకు పెట్టి ఇది రాజ్యాంగ సవరణ చేసి తద్వారా మరి 9th షెడ్యూల్లో పెట్టాలని నేను డిమాండ్ చేస్తాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిందంతా చేసిరు. ఇక్కడ బీసీ సంఘాలు కూడా అర్థం చేసుకోవాలి. ఇలా బీసీ సంఘాలు మమ్మల్ని వేలెత్తి చూపడం కాదు, కేంద్ర ప్రభుత్వం వేలెత్తి చూపవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నడుస్తున్నాయి. మీరు ఎవరిని అడగాలి? ఇలా 9th షెడ్యూల్లో పెట్టాలంటే పార్లమెంట్లో పెట్టాలి, చర్చ పెట్టాలంటే పార్లమెంట్లో పెట్టాలి. కానీ మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు నిజంగా ప్రధానమంత్రి దగ్గర పెట్టేసి ఒకవేళ వాళ్ళు చేయనప్పుడు మీరు రాజీనామా చేసిరనుకోండి, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగొస్తుంది. ఏదైతే బీజేపీ ఎంపీలు, బీజేపీ శాసనసభ్యులు, కేంద్ర మంత్రులు నిజంగా రాజీనామా చేసి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, నిజంగా 42% బీసీలకు కావాలనుకుంటే, బీసీలకు న్యాయమైన డిమాండ్ను బీజేపీ నాయకులు అనుకుంటే మీరు తక్షణమే రాజీనామా చేసి మీరు ప్రజల ముందుకు రావాలని సందర్భంగా నేను వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను. లేకుంటే మీరు ఇంతవరకు మా ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, మేము అవసరం అనుకుంటే అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకపోతా, మీరు ప్రధానమంత్రి దగ్గర అపాయింట్మెంట్ ఇప్పియాలంటే అపాయింట్మెంట్ కూడా ఇప్పి అనేది దరిద్ర బీజేపీ వాళ్ళు బీసీలకు ఏం చేస్తారని సందర్భంగా నేను అడగదలుచుకున్నాను. అందువరకే బీసీల పైన చిత్తశుద్ధి లేదు. నేను బీసీ సంఘాలను కోరుతా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ బీసీల కోసము హైకోర్టులో మేము ఇంప్లీడ్ అయినాం. హైకోర్టులో బీసీ సంక్షేమ సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ మా పొన్నం ప్రభాకర్ గారు, మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మా కార్యకర్తలు అందరూ కూడా హైకోర్టులో ఇంప్లీడ్ అయ్యి ఆ రోజు విచారణ సందర్భంగా మేము అందరము హైకోర్టులో ఉన్నాం. అది మర్చిపోయి బీసీ సంఘాలను ప్రతిపక్షాల ట్రాప్లో పడి ఈరోజు అవాకు చవాకులు జరగడం అనేది సమంజసం కాదు, న్యాయబద్ధం కాదని సందర్భంగా బీసీ సంఘాలను కూడా నేను కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి గ్లోబల్ సబ్మిట్ కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి సంబంధించి అంశంపై మీ స్పందన ఏంటి? అమ్మ, ఒకటి గ్లోబల్ సబ్మిట్ కార్యక్రమము దాదాపు 500 మంది పారిశ్రామికవేత్తలు, దాదాపు 500 నుంచి 600 కంపెనీలు, ఒక భారత్ ఫ్యూచర్ సిటీ అంటే తెలంగాణలో మరో తెలంగాణ అంటే తెలంగాణలో అంతర్భాగమైన గ్లోబల్ భారత్ ఫ్యూచర్ సిటీని అంతర్జాతీయంగా అంటే టోక్యో, సింగపూర్, చైనా, రష్యా, అమెరికా లాంటి దేశాలతోని పోటీ పడే విధంగా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు మేధో మదనలో పుట్టిక ఒక మానస పుత్రిక ఇలా భారత్ ఫ్యూచర్ సిటీ. ఈ భారత్ ఫ్యూచర్ సిటీ యొక్క సిద్ధాంతము ఏంటంటే తెలంగాణ యువతకు శాశ్వత నిరుద్యోగ నిర్మూలన కోసము రేసింగ్ తెలంగాణ 2047 అంటే మన దూరదృష్టి ఎంత ఉందంటే ఇంకా 30 సంవత్సరాల వరకు కూడా ఈ రాష్ట్రంలోని ప్రగతి పథంలో నడవాలని, పారిశ్రామికంగా కానీ అదేవిధంగా నిరుద్యోగ సమస్య కానీ అదేవిధంగా అన్ని రకాలుగా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా శాశ్వత నిరుద్యోగ నిర్మాణం చేసి ఒక ప్రగతి పథం వైపు తీసుకుపోవాలి, ఒక ప్రగతిశీల పారిశ్రామికవేత్తలు వచ్చేటట్టుగా ఇలా మనం
చేస్తున్న ఒక భగీరథ ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ రోజు మీరు చూడండి, ఈ నెల 8 నుంచి 8వ తారీఖు నాడు 9వ తారీఖు నాడు రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున మన తెలంగాణ సాంప్రదాయాలను, తెలంగాణ సంస్కృతులను ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి ఒక భగీరథ ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. అంటే దేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఉండాలని, మన రాష్ట్రాన్ని చూసి పక్క రాష్ట్రాలు పోటీ కాదు, దేశంతోనే పోటీ పడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలు, పరిపాలన సౌలభ్యం ఇలా రేపు ప్రపంచ దేశాలకు కూడా మన యొక్క తెలంగాణ ప్రజల యొక్క సంస్కృతులను, సాంప్రదాయాలను, రుచులను అదేవిధంగా మన భాగస్వాములం కూడా కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలా వేరే దేశాలు కూడా మనం ప్రశంసిస్తా ఉన్నాం. ఇలా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇలా ఆహ్వానం మా మంత్రులే తీసుకుపోయారు. ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు, అదేవిధంగా ఈ దేశ ప్రధాని ఏ పార్టీ అని చూడము, ఈ దేశ ప్రధాని ఎవరంటే నరేంద్ర మోడీ అని అంటాం. కాబట్టి కలిసి నరేంద్ర మోడీ గారిని కూడా ఈ సబ్మిట్ ఆహ్వానం పలుకుతున్నామంటే కానీ రాజకీయాలకు తావు లేదు, అభివృద్ధి లక్ష్యంగా శరవేగంతో పయనిస్తున్న ఏదైతే రేసింగ్ తెలంగాణ 2047 అనే లక్ష్యంగా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలు నమ్ముతున్న భవిష్యత్ దేశ ప్రజలే కాదు, అదే ప్రపంచ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్న ఎలాంటి అతిశక్తి లేదని సందర్భంగా మనం చేస్తున్నాం.